నెగిటివ్గా వచ్చాయి. గుణ ఏమైంది? నాట్ మ్యాచ్డ్. ఫ్రాడ్ మనుషులు ఉన్నారు. ఇందాక ఏదో లోపల నుంచి వాయిస్ వినిపించింది. మాట్లాడింది. నువ్వేనా? నీ గొంతేనాది? ఈ రిపోర్ట్స్ నెగటివ్ గా రావడం వెనుక శక్తి హ్యాండ్ ఏమైనా ఉందా? రెండోసారి నెగటివ్ వచ్చింది. అప్పుడు అందరం అక్కడే ఉన్నాం కదా. కారణం ఏమై ఉంటుంది? ఏదేమైనా అలా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. నిజాలు తెలిస్తే గానీ నా మనసు కుదుటపడదు. నా పిల్లలకి సమాధానం చెప్పలేను. నా కన్న బిడ్డల ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్ గా మిగలకూడదు. డిఎన్ఏ రిజల్ట్స్ నెగటివ్ గా రావడం అంటే మామూలు విషయం కాదు. నేనేంటో నాకు తెలుసు. నా మీద వాళ్ళకి చాలా గొప్ప నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను తలదించుకుని నిలబడ్డం సిగ్గుచేటుగా ఉంది. నేనే పాపం ఎరుగను. నాకే దోషం తెలీదు. నేను తలదించుకోవడం కాదు, నేనుగా నిరూపించుకోవాలి. నా పిల్లలు తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నెగటివ్ రిజల్ట్స్ రీజన్ ఏంటో తెలుసుకొని తీరాలి. ఎలా ఉన్నాడు? ఎంత బాధపడుతున్నాడు? హరి, నాన్న హరి, ఎలా ఉన్నావురా? నేను నీ మాట వినకుండా వచ్చేసానని ఇంకా బాధపడుతూనే ఉన్నావా? తప్పనిసరి రావాల్సి వచ్చిందిరా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరా. అవును, భోజనం చేసావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్రేమ! ఇదంతా కొడుకు మీద ప్రేమనా, లేకపోతే స్థానం కోల్పోయాను అన్న డ్రామానా? ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి ఇంకా 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే అంతలా కొడుకు గుర్తుకొస్తున్నాడా? ప్రేమ ఒలకబోస్తూ మళ్ళీ రీకనెక్ట్ కావటానికి ట్రై చేస్తున్నా? అప్పుడు వాడితోనే మొదలుపెట్టావు, మళ్ళీ ఇప్పుడు వాడితోనేనా నీ ప్లాన్? చూడు, పిచ్చి ఆశలు పెంచుకోకు, పిచ్చి పథకాలు వెయ్యకు. పసిపిల్లవాణ్ణి మాయ చేసి మళ్ళీ ఇంటికి చేరాలని చూడకు. జాగ్రత్త. నేను నీకు ఫోన్ చేయలేదు. వాడి ఫోన్ నువ్వు ఎత్తడమే తప్పు. నన్ను తప్పుపట్టే అర్హత నీకు లేదు. ప్లాన్లు, పథకాలు, కుట్రలు, కుతంత్రాలు నీకు వెన్నతో పెట్టిన విద్య. నేను నా బిడ్డతో ఫోన్లో మాట్లాడడానికి ఫోన్ చేశాను. నా కొడుక్కి నేను ఫోన్ చేశాను. మర్యాదగా ఆ ఫోన్ నా కొడుక్కివ్వు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా సహించను చెప్తున్నా. ఇవ్వను కాక ఇవ్వను. బెదిరిస్తున్నావేంటి? ఏం చేస్తావు? తప్పు మూట కట్టుకొని తల దించుకొని వెళ్ళింది కాక నన్ను దబాయిస్తున్నావేంటి? నీ ఉడత ఊపులకి భయపడ్డానికి నేనేం పిచ్చిదాన్ని కాదు, శక్తిని.
అభిమానం ఆత్మాభిమానం అని ఓ దీర్ఘాలు తీసేదానివి కదా. సిగ్గున్న దానివైతే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయకు. అయినా ఎప్పుడో పసికందుగా ఉన్నప్పుడు జాలి దయ లేకుండా వదిలేసిన దానివి నీకు వాడి మీద అంత ప్రేమ ఉందంటే నమ్మటానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? అసలైనా వీడి సంగతి ఎందుకు కాని నువ్వు కన్నా పెంచాను అంటున్నావే ఆ మధు చిన్నాలు వాళ్ళేమంటున్నారు? వాళ్ళకేం సమాధానం చెప్తున్నావు? ముందు వాళ్ళ నాన్నెవరో వాళ్ళకి చూపించు. అప్పుడు నువ్వు నీ తేలిపోతుంది. కరంట కన్న బిడ్డంట నీ తొప్పట నాటకాలు నాకు తెలియదనుకుంటున్నావా? పెట్టవే ఫోను. నీ ప్రేమ ఆరాటాలకి ఎలా పులి స్టాప్ చెప్పాలో నాకు తెలిసే. నువ్వు ఎంత వెంపర్లాడినా నా తమ్ముణ్ణి నా మేనళ్ళుని నీకు దగ్గర కానివ్వను. జాగ్రత్త. ఈశ్వరా పరమేశ్వరా చూడరా. గుణ గుణ ఏమైంది? ఏమైంది? నాట్ మ్యాచ్డ్ కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడ. అయినా అన్ని విధాలా తప్పు తేలిన తర్వాత ఇంకా ఎందుకురా మొహమాట పడ్డావు? ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతావు. పంపించేయ్, వెంటనే వాళ్ళని ఇంట్లోంచి పంపించేసేయ్. పరమేశ్వరా చూడరా. మీరు వెళ్ళిపోతే మనం ఓడిపోయినట్టు అవుతుంది. వాళ్ళ మాటని నిజం చేసి వాళ్ళని మనమే గెలిపించిన వాళ్ళం అవుతామమ్మా. ప్లీజ్ సారీ. ఈ అమ్మ బాధ అర్థం చేసుకోరా. నన్ను వెళ్ళనివ్వు. అమ్మా ప్లీజ్ అమ్మా. చూసుకోవేంట్రా? ఎందుకు అలా నడుస్తున్నావు? ఏమైందిరా నీకు? అంత పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్నావేంటి? పొద్దున వెళ్ళిపోయిన దాని గురించి బాధపడుతున్నావా? ఆ ఆలోచనలోనే ఉన్నావా?